హాయ్ గైస్, కార్తిక్ గారిది అన్నగారు వస్తున్నారు అలియాస్ వా వాతియార్ అనే ఒక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే అసలు మాట్లాడాలంటే అర్థం కాలేదు గైస్. మూవీ అయితే అంత స్లో మోషన్ ఫీలింగ్ అనిపించింది అనమాట. ఎలా ఉంది అంటే బాగా లాగ్ అనిపించేసింది. అసలు స్టోరీ ఎటు తిప్పి ఎటు చూస్తున్నారు అన్నది కూడా అర్థం కాలేదు. ఒకటి ఇప్పుడు ఒక ఫైట్ చేసే విధంగా ఉండాలి, లేకపోతే ఎలా ఉండాలి అన్నగారు రిఫరెన్స్ తో తీసినప్పుడు కొద్దిగా అన్నగారు రిఫరెన్సెస్ ఉన్నాయిలే గానీ మొత్తానికి అదే పెట్టి అసలు అపరిచితులాగా వచ్చిపోతున్నట్టు ఏంటో, అసలు ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ ఏంటో, అండ్ దాంతో పాటు మూవీ మొత్తానికి కూడా ఫుల్ లాగ్ అనిపించేసింది. సత్యరాజ్ గారిని ఇంకెవరో కాల్చి చంపడం ఏంటో, అసలు ఎవరికి హెల్ప్ చేస్తున్నారో అర్థం కాకుండా ఒక డిఫరెంట్ మేకింగ్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. ఓవరాల్ గా మూవీ అయితే మామూలు లాగ్ అనిపించలేదు. ఎలా అనిపించింది అంటే తమిళ్ ప్రింటెడ్ మూవీని తెలుగు డబ్ చేసి వదిలేశారు. చాలా వరకు మొత్తానికి కూడా ఏం చేంజెస్ చేయకుండా జస్ట్ అలా తెలుగు డబ్ చేసి అయితే వదిలేశారు అనమాట. ఓవరాల్ గా మూవీ అయితే అసలు నచ్చలేదు గైస్. నాకైతే వన్ టైం వాచ్ అని కూడా చెప్పలేను. మాక్సిమం ఎలా అనిపించింది అంటే కార్తిక్ గారిది జపాన్ మూవీ టైప్ లో ఫీల్ అయితే కొట్టేసింది అనమాట. అంతకన్నా దారుణమైన లాగ్ అనిపించేసింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే హీరో గారు తాతగారు ఒక వీరాభిమాని అనమాట అన్నగారికి. సో ఒక టైంలో మూవీ చూస్తున్నప్పుడు అన్నగారు లేరు అన్న నిజమైతే తెలుస్తుంది అనమాట. అనుకోకుండా అందరూ కొలబడిపోయి అయితే ఉంటారు. సో అదే టైంకి తాతగారికి మనవడు పుడతారు, అదే మన కార్తిక్ గారు అనమాట. అక్కడి నుంచి అన్నగారే పుట్టారు అన్న సిచ్యువేషన్ నుంచి ఆయన్ని ఎలా పెంచాలి, ఎలా చేయాలి అనేదే మూవీ ప్లాట్ అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆ 90s బ్యాక్గ్రౌండ్ నుంచి హీరో గారి తాతగారిది అది చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చెప్పలేనంత లాగ్ అనిపించేసింది. వేరే లెవెల్, అసలు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ కొద్దిగా బెటర్ గా అనిపించాయి. మెయిన్ ఏంటి అంటే అన్నగారు వచ్చిపోతున్నది ఎలా ఉంది అంటే అసలు ఒక చెప్పలేని ఫీలింగ్, డిఫరెంట్ ఫీలింగ్ లాగా అయితే కొట్టిందనమాట. ఎలా ఒక అపరిచితుల్లో ఫీలింగ్ కాకపోయినా కూడా ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు అనిపించింది. అసలు అర్థం కాలేదనమాట. స్టోరీ ఎటు వెళ్తుంది అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఏంటబ్బా స్టోరీ అన్నది అసలు ఐడెంటిఫై చేయడానికి కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది అనిపించింది. ఓవరాల్ గా మేకింగ్ దగ్గర దెబ్బపడినట్టు అనిపించింది. స్క్రిప్ట్ తేడా ఉన్నట్టయితే అనిపించింది అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే కార్తిక్ గారి యాక్టింగ్, అండ్ దాంతో పాటు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైటింగ్ సీక్వెన్సెస్ అవి బెటర్ గా అనిపించాయి. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తానికి ఫుల్ లాగ్ అనిపించేసింది. స్టోరీ ఎటు వెళ్తుంది ఎటు వెళ్ళట్లేదు అన్న క్లారిటీ లేదు. అసలు సత్యరాజ్ గారు వచ్చినప్పుడు ఒక క్లారిటీ అనేది ఉండేది, కాకపోతే ఆయన చంపిన తర్వాతకి లాస్ట్ లో ఎవరు చంపారు ఏంటి, అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ లేకుండా పోయిందనమాట. ఎలా అంటే ఇప్పుడు మేకింగ్ దగ్గర దెబ్బ పడిందని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు ఆ స్టోరీకి కూడా అక్కడ క్లారిటీ లేకుండా సీన్స్ అనేది మేకింగ్ చేసినట్టయితే అనిపించింది అనమాట. అండ్ దాంతో పాటు మూవీ మొత్తం కూడా ఒక స్లో మోషన్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇక ఓవరాల్ గా అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదు. సాంగ్స్ బీజిఎమ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేవు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదనమాట. నేను మూవీకి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2 అయితే ఇస్తున్నాను గైస్.